ట్రంప్ దెబ్బకి రొయ్య గడ్డ కడుతోంది. కోల్డ్ స్టోరేజ్లోనే కాలం సాగిస్తోంది. సముద్ర ఉత్పత్తులు కంటైనర్ ఎక్కించేందుకు వ్యాపారులు గజగజమంటున్నారు. అగ్రరాజ్యం విధించిన సుంకాల ప్రభావం భారత్పై కనిపించబోదని కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించామంటూ ఏపీ ప్రభుత్వం బీరాలు పలుకుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం తిరోగమనం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా పన్ను టారిఫ్ల దెబ్బకు విశాఖలోని కంటైనర్ కార్గో ఎగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత 6 నెలలుగా దాదాపు 20 నుంచి 30% వరకు ఎగుమతులు క్షీణించాయి. మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా ఉండే విశాఖపట్నం ఇప్పుడు అమెరికా విధించిన సుంకాల దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకపోతోంది. అమెరికా పన్నుల ప్రభావం భారత్పై ఏమాత్రం ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితుల్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉంది. ఇందులో 75% అంతర్గత మత్స్య ఆక్వాకల్చర్ సంపద కాగా 25% వరకు సముద్ర రంగం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో 66% వాటా రొయ్యలదే. దేశంలో ముఖ్యంగా విశాఖ నుంచి ఎగుమతయ్యే రొయ్యలకు విదేశాల్లో భారీగా గిరాకీ ఉంది. దాని తర్వాతి స్థానంలో ట్యూనా చేపల ఎగుమతులు ఉన్నాయి. విశాఖ సముద్ర జలాల్లో దొరికే ట్యూనా చేపలు దాదాపు అన్ని దేశాలకు ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. అమెరికా ఈ ఏడాది మొదట్లో మన ఎగుమతులపై 25% సుంకాలు విధించడం వల్ల రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విశాఖ నుంచి ఎగుమతయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 52% వరకు మార్కెట్ అమెరికాలోనే జరుగుతోంది. ట్రంప్ సుంకాల పెంపు ఇక్కడ ఎగుమతిదారులకు ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలోని దాదాపు 45 రొయ్యల ఉత్పత్తుల ఎగుమతి సంస్థలు ఉండగా విశాఖ జిల్లాలో 10కి పైగా ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో రకం ప్యాకేజీ విధానాన్ని అమలు చేస్తూ ఉంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పంపించేందుకు దాదాపు 1,00,000 టన్నుల వరకు ప్యాకేజీలు చేసి కోల్డ్ స్టోరేజ్లోనే మూలుగుతున్నాయి. వీటి ప్యాకింగ్ మార్చి ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు తల ప్రాణం తోకకొస్తోందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా సుంకాల ప్రభావం మత్స్యరంగంపై ప్రతికూల ప్రభావం చూపించకుండా కొత్త మార్కెట్ల విస్తరణపై దృష్టి సారించాయని కేంద్రం చెబుతున్నా ఆ పరిస్థితులు ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మార్కెట్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని తలలు పట్టుకుంటున్నారు. విశాఖ నుంచి 6 నెలలుగా సముద్ర ఎగుమతులు దిగజారుతూ వస్తున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ నివేదికల ప్రకారం సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ లో దేశంలోనే విశాఖపట్నం ఏకంగా 26.36% వాటాని కలిగి ఉంది. విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యుఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటైనర్ కార్గో ఎగుమతులు జరుగుతుంటాయి. విశాఖపట్నం పోర్ట్లో 32 బెర్తులు ఉండగా గంగవరం పోర్ట్లో 9 బెర్తులు ఉన్నాయి. ఇందులో మొత్తం 23 బెర్తుల ద్వారా కార్గో కంటైనర్ ఎగుమతులు జరుగుతున్నాయి. ఏటా ఇక్కడి నుంచి సుమారు 17,000 కోట్ల విలువైన 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. ప్రతి నెల ఇక్కడి నుంచి 4,000 రీఫ్రోజినేటెడ్ కంటైనర్స్ ఎగుమతులు జరుగుతుంటాయి. అమెరికా సుంకాల ప్రభావంతో దాదాపు 30% వరకు ఈ ఎగుమతులు క్షీణించాయి. జూన్ నెల నుంచి నవంబర్ వరకు చూస్తే ప్రతి నెల 2,000 నుంచి 3,000 కంటైనర్లకు మించడం లేదని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల బుకింగ్స్ కూడా 20 నుంచి 30% కంటే దిగువకే ఉన్నాయని పోర్టు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా గడిచిన 6 నెలల్లో 1,000 కోట్ల టర్నోవర్కు బ్రేక్ పడిందని పోర్టు వర్గాలు చెబుతున్నాయి.